ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో పరిశుద్ధ ఆత్మడు వర్ధిల్లుచున్నాడు. ఆ ప్రకారముగానే అన్ని విషయంలో వర్ధిల్లాలి, నీవు సౌఖ్యముగా ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆత్మరూపిగా నీలో ఉండి నిన్ను వర్ధిల్లింపచేయుచున్నాడు కనుక నీవు కూడా ఆత్మ సంబంధముగా వర్ధిల్లాలి. ఆత్మ సంబంధమైనటువంటి సౌఖ్యము నీవు కలిగి ఉండాలి. ఆత్మలో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వర్ధిల్లాలి, నీతిమంతునిగా నీవు వర్ధిల్లాలి. ఏ విధమైనటువంటి పాపములో పడకుండా నీవు దేవునిలో పరిశుద్ధత కలిగి ప్రార్థన ఆత్మని కలిగి ప్రార్థించే వ్యక్తిగా సౌఖ్యముగా ఉండాలని ప్రభు పేరిట నేను ప్రార్థించుచున్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయంగా ఎదగాలి, దేవుని పోలి జీవించాలి, నీవు అనేకులకు మాదిరిగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా దేవునిని నీలో ఆహ్వానించినట్లయితే నీలో దేవుడు ప్రతిబింబింప చేసి నిన్ను అన్ని విషయంలో కూడా వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. యోబు గారిని చూడండి, అన్ని విషయములలోనూ దేవునికి నమ్మకముగా ఉండి ఉన్నాడు కనుక దేవుడు రెండంతల ఆశీర్వాదము, రెండంతల దీవెనలు కలుగచేసి ఉన్నాడు. రూతును చూడండి, తన పరిధిలో తాను పరిశుద్ధముగా జీవించి ఉన్నది కనుక దేవుడు రూతును ఆశీర్వదించి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మకముగా మనము దేవుని హత్తుకొని జీవించినట్లయితే మెండుగా రెండంతలుగా దీవెనలు మనకు కలుగచేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము గారిని చూడండి, నమ్మకముగా దేవునికి నమ్మకముగా ఉన్నాడు కనుక అనేక జనాంగమునకు తండ్రిగా చేసి ఉన్నాడు. ఆయన ద్వారా అనేకులను ఆశీర్వదించి ఉన్నాడు. అలాగునే నోవాహును చూడండి, దేవునికి నమ్మకముగా జీవించి ఉన్నాడు కనుక ఆ నమ్మకత్వమును బట్టి నమ్మకమైనటువంటి అతనికి మెండుగా దీవెనలు ఆశీర్వాదములు దేవుడు కలుగచేసి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను పరీక్షించుకోవాలి. దేవునికి నమ్మకముగా ఉంటున్నామా లేదా దేవుని నమ్ముకున్నట్లుగా మనము దుర్బుద్ధి కలిగిన వారమై సాతాను వైపు చూస్తున్నామా, అపనమ్మకమును కనపరుస్తున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నేను మీకు అద్భుతములు కనపరతును. ఐగుప్తు దాస్యము నుండి మన పితరులైనటువంటి ఇజ్రాయేలీయులను విడిపించిన దేవుడు అరణ్యములో 40 సంవత్సరములు వారిని అన్నపానములు వస్త్రములనిచ్చి పోషించిన దేవుడు. వారి చెప్పులు అరిగిపోకుండా 40 సంవత్సరములు వారి చెప్పులను కాపాడిన దేవుడు. వారి శరీరములను ప్రాణాత్మ దేహములకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమునిచ్చిన దేవుడు. ఆ విధముగా ఇజ్రాయేలీయులైన మన పితరులకు
అద్భుతములు కనపరిచిన దేవుడు మన దేవుడు. వారికి నీరు లేనప్పుడు బండను చీల్చి విస్తారమైనటువంటి జల ప్రవాహములు పారేటట్లుగా నీటిని సమృద్ధిగా ఇచ్చిన దేవుడు. మన్నాను కురిపించి వారికి ఆకలిని తీర్చిన దేవుడు. పూరేడులను కురిపించి మాంసమునిచ్చిన దేవుడు. కనుక ఆ విధముగా దేవుడు నీ పట్ల నా పట్ల అద్భుత కార్యములను కనపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందరినో తన హస్తముతో ముట్టి స్వస్థపరిచిన దేవుడు, తన వస్త్రపు చెంగులో ఉన్నటువంటి స్వస్థతను కనుపరిచిన దేవుడు, అద్భుతములను కనుపరిచిన దేవుడు. ఈ లోకంలో ఎవరికి అసాధ్యమైనటువంటి కార్యములు దేవుని యేసుక్రీస్తు వారు సాధ్యపరిచి చూపించిన దేవుడు. నిన్ను నన్ను ఆశీర్వదించిన దేవుడు. కనుక నేను మీకు అద్భుతములను కనపరిచెదను, మీ పట్ల అద్భుతములు చేసేదనని దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆమెన్.